స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ఈ పౌర స్మృతి గురించి కూడా మాట్లాడారు సార్. మతతత్వ ఛాయలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కోడ్లో. సో లౌకిక పౌర స్మృతి రావాల్సిందేనంటే ఒకసారి మోదీ బయట ప్లే చేయండి. देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है. ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है. और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे రైట్ సార్. ఇక్కడ మోదీ వ్యాఖ్యల్లో అంటే భారతీయ జనతా ఎన్డీఏ వ్యూహం ఏంటి సార్? అసలు ఈ పౌర స్మృతిని మార్చాలి, మతపరమైన ఛాయలు ఉన్నాయి కాబట్టి దీన్ని మార్చాలి అంటూ ఉన్నారు కదా. సో ఏంటి లౌకిక పౌర స్మృతి తీసుకురావడం ద్వారా ఏంటి ఉపయోగం దేశానికి? అంటే లౌకిక పౌర స్మృతి ఎలా ఉంటుందో చెప్పితే అది ఉపయోగం ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడగలం. ఇప్పుడు మొదటిసారి లౌకిక పౌర స్మృతి అన్నారు. సార్ లౌకిక పౌర స్మృతికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పౌర స్మృతి కమ్యూనల్ అన్న పదం వాడాడు, కానీ రియాలిటీ ఏంటంటే రిలీజన్ బేస్డ్. అంటే ఆయా మతాలకు ఇప్పుడు హిందూ సివిల్ కోడ్ ఉన్నట్టు, ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. మతం ప్రాతిపదికగా పర్సనల్ లా మనకు అర్థం కావాల్సింది అంటే పర్సనల్ లా అంటే ఏంటి, క్రిమినల్ లా అంటే ఏంటి. క్రిమినల్ లా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు దొంగతనం చేస్తారు, హత్య చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, ఏ మతస్థుడైనా, నాస్తికుడైనా శిక్షలో మార్పు ఏమీ ఉండదు. చట్టం ఒకటే, శిక్ష ఒకటే, అన్నీ ఒకటే. పర్సనల్ చట్టాలు అన్నప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్, వివాహము, దత్తత, అడాప్షన్, డైవర్స్, విడాకులు, సక్సెషన్, వారసత్వము, వీటిని పర్సనల్ లాస్ అంటారు. సో ఈ పర్సనల్ లాస్ మన దేశంలో భిన్నగా ఉన్నాయి. ఎందుకున్నాయి అన్నప్పుడు ఆయా మతాల, ఆయా జాతుల సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నా, మళ్ళీ యూనిఫామిటీలో కూడా ట్రైబల్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వాలని బీజేపీ మాట్లాడుతుంది. సో బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సుశీల్ కుమార్ మోడీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండే. సో ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రైబల్స్ను ఎగ్జంప్ట్ చేయాలని. మరి సెక్యులర్ సివిల్ కోడ్ అయితే ట్రైబల్స్ని ఎందుకు ఎగ్జంప్ట్ చేస్తారు అంటే ఒక్కొక్క మతాలు, జాతులకు ఉన్న ప్రత్యేక సాంప్రదాయాల రీత్యా మతం ప్రాతిపదికమైన చట్టం వచ్చింది. కారణం ఏంటి అంటే మన దేశంలో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను ఎలా తేడా ఉంటుందని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమే ఉంది, మేనమామను పెళ్లి చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. బహుశా మీ ప్రాంతాల్లో కూడా మేనమామను పెళ్లి చేసుకుంటారు అనుకుంటాను. ఆంధ్రలో చేసుకుంటారు. తెలంగాణలో అది నేరం. పొరపాటున కూడా మేనమామను అలా ఆలోచన కూడా ఉండదు. అక్క కూతుర్ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. ఇక్కడ మేనమామను తండ్రితో సమానంగా చూస్తాడు. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ను కళ్యాణ మండపానికి తీసుకొచ్చేది మేనమావలే. మొన్న ఇటీవల మా చెల్లెల కూతురు పెళ్ళయింది. నేను, మా అన్నయ్య, సయాన, మా మేనకోడలను ఇటొకరు పట్టుకొని తీసుకొని వచ్చాం కళ్యాణ మండపానికి. అదొక ఆనందం అన్నట్టు, నా మేనకోడలు పెళ్ళవుతుంది అని. మా మేనమావలు ఇద్దరు అది మొదలు చెప్పింది, నా మామయ్య నువ్వు ఎక్కడున్నా ఆ టైంకి ఉండాలి నాకు అని. సో అంత ప్రాధాన్యత ఉంటుంది మేనమావకు. అంటే మరి ఏది రైట్ ఏది రాంగ్? రైట్ రాంగ్ ఏమి ఉండదు. కాలానుగుణంగా ఒక్కొక్క ప్రాంతాల్లో వచ్చిన ఒక్కొక్క రకమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఆదివాసుల్లో ఉంటాయి. మనము ఆ మధ్య టీవీలో పేపర్లో చూసాం, భద్రాచలం ప్రాంతంలో ఒక ట్రైబల్ టీచర్ అనుకుంటాను ఏకకాలంలో ఇద్దరు సిస్టర్ను పెళ్లి చేసుకున్నాడు ఒకే మండపంలో. ఫోటోలు కూడా వచ్చాయి. సో మనం ఊహించగలమా? అక్క చెల్లె వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు, మళ్ళీ ఎవరు బాధగలేరు. సాధారణంగా ఇప్పుడు మిగతా కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళను పెళ్ళిళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఏకకాలంలో పెళ్లి చేసుకుంటే ఎంత పరిస్థితి ఉంటుంది.
కానీ వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. అంటే అక్కడ అది పెద్ద వ్యతిరేకత లేదు, ఒకే హస్బెండ్ ఇద్దరు భార్యలు చేసుకోవడం అనేది. సో అందువల్ల ఈ చట్టాలు రకరకాలుగా పర్సనల్ లాస్ ఉన్నాయి. దీన్ని మార్చాలి అన్నది రాజ్యాంగం చెప్తున్న అంశమే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో క్లియర్గా ఉన్నది యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని. అయితే ఇప్పటిదాకా బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడే అన్నది, ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ అన్నారు ఫస్ట్ టైం మోడీ. అసలు సెక్యులర్ అన్న పదానికే బీజేపీ వ్యతిరేకం. ఇప్పటిదాకా ఏం చెప్పింది భారతీయ జనతా పార్టీ, అసలు రాజ్యాంగంలోనే సెక్యులర్ పదం ఉండకూడదు, డ్రాప్ చేస్తా ఉన్నారు. మీకు రాజ్నాథ్ సింగ్ భారత పార్లమెంట్లో హోంశాఖ మంత్రి హోదాలో ఇచ్చిన ప్రకటన ఏంటంటే, రాజ్యాంగము రాసినప్పుడు సెక్యులర్ లేదు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఈ పదాన్ని తీసుకొచ్చారు. సో అందువల్ల సెక్యులర్ అనే పదము లేదు. అంబేద్కర్ కూడా సెక్యులర్కు వ్యతిరేకం. అందువల్ల భారతదేశంలో సెక్యులర్ అన్న పదం ఉండాలి, రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదు అన్నది బీజేపీ వైఖరి. మీకు ఈ వైఖరికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు అందులోకి వెళ్ళి ప్రియాంబుల్ పేపర్లో యాడ్ ఇస్తే రిపబ్లిక్ డే సందర్భంగా అందులోకి వెళ్ళి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అన్న పదాలు డ్రాప్ చేశారు అఫీషియల్గానే. సో అంత వ్యతిరేకత సెక్యులర్ అన్న పదానికి బీజేపీ. దానికి మేము అలాంటి వాళ్ళు ఎన్నడూ చెప్పాం, సెక్యులర్ అన్న పదం రాజ్యాంగం రాసినప్పుడు లేకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది క్లియర్గా, వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని. రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వాన్ని 42వ రాజ్యాంగ సవరణ కేవలం బహిరంగంగా వ్యక్తీకరించింది అని. అందువల్ల అంబేద్కర్ కూడా సెక్యులర్కు వ్యతిరేకం కాదు. అంబేద్కర్ ఏమన్నాడు, సెక్యులర్ అని రాద్దాము అంటే నేను ఇట్ ఈస్ సూపర్ ఫ్లూయస్ అన్నాడు. చెప్పిందే చెప్పడం ఎందుకు, అది అండర్స్టూడ్ కదా అన్నాడు. సో అండర్స్టూడ్ కదా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అన్నాడు. సో అందువల్ల బీజేపీ అసలు సెక్యులర్ అన్న పదాన్నే వ్యతిరేకం. సెక్యులర్ అన్న పదం పట్ల భారతీయ జనతా పార్టీకి ఐడియాలజికల్గా పాథాలజికల్ హేట్రైడ్ అంటాడు, అంటే తీవ్రమైన వ్యతిరేకత. అలాంటి నరేంద్ర మోడీ ఎందుకని సెక్యులర్ సివిల్ కోడ్ అన్నాడు, ఎన్నడో అనంది. మీరు ఈ 10 ఏళ్లలో మోడీ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడి చూడండి, లేదు దేశమంతటా భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, ఎన్నిసార్లు సెక్యులర్ అన్న పదం వాడారో చూడండి. సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే వాడతారు. కారణం ఏంటి అంటే, అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు, పాట్నా నుంచి నితీష్ కుమార్ చూస్తున్నాడు. సో అక్కడ ఎర్రకోట బురుజుల నుంచి మోడీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్న మాట్లాడతాడు, లోకేష్ అన్న మాట్లాడతాడు, అనివార్య వాళ్ళు మాట్లాడక. ఎందుకంటే బీజేపీ నాయకులు ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు, ముస్లింలు వెనుకబడిన వారికి ఇది సంతుష్టీకరణ అపీజ్మెంట్ పాలిటిక్స్ అని కాదా అని అడిగితే నారా లోకేష్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, నో ఇట్ ఈస్ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే నరేంద్ర మోడీ సంతుష్టీకరణ అన్నదాన్ని, అమిత్ షా బుజ్జగింపల దాన్ని లోకేష్ స్థాయిలోనే ఓపెన్గా కొట్టిపడేశాడు. లేదు సోషల్ జస్టిస్ అని, ఇది సామాజిక న్యాయంగా మేము భావిస్తున్నామని. ఇవాళ మోడీని అనవనండి యూనిఫామ్ సివిల్ కోడ్, చంద్రబాబు నాయుడు ఏమంటాడు, లోకేష్ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏమంటాడు అన్నది అర్థమైపోతుంది. అందువల్ల సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వాడాడు. ఎందుకు వాడాడంటే, అమరావతి ఆ ఎర్రకోట నుంచి బహుశా మోడీ మాట్లాడుతున్నప్పుడు అమరావతి కనిపించుంటుంది, లేదా పాట్నా కనిపించుంటుంది, పాటలీపుత్రము అమరావతి ఈ 2 మహానగరాలు కనిపించుంటాయి కనుక నరేంద్ర మోడీ జాగ్రత్తగా సెక్యులర్ అన్న పదం వాడాడు. నిజంగానే సెక్యులర్ సివిల్ కోడ్ అయితే అభ్యంతరం ఏంటి? ఇవాళ బీజేపీకి బలం తగ్గడంతో సెక్యులర్ అన్న పదం వచ్చేసింది వెంటనే. మీరు గమనించండి, ఇప్పటిదాకా సెక్యులర్ అన్న పదం అనని ప్రధానమంత్రి వాళ్ళ బలం తగ్గేవారు సెక్యులర్ వచ్చేసింది. నిజంగానే సెక్యులర్ సివిల్ కోడ్ అయితే అభ్యంతరం ఏంటి? వాట్ ఈస్ సెక్యులర్ సివిల్ కోడ్? యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండకూడదు. సో సమస్య ఏంటంటే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడా, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడా? అన్ని మతాల్లో ఉన్న లింగ వివక్ష, మహిళల పట్ల వివక్ష చూపి మానవ హక్కులకు విరుద్ధంగా, పౌర హక్కులకు విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్న ప్రొవిజన్స్ అన్నీ తొలగించి మీరు అన్ని కలిపి ఒక సెక్యులర్ కోడ్ తయారు చేయండి, ఎవరు అభ్యంతరం చెప్తాను? అంతకన్నా సంతోషమే ఉన్నది. నిజంగా ఖచ్చితంగా ఒక సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాలి. ఇప్పుడు 2 భార్యలు పెళ్లి చేసుకోవచ్చు అనేది ఏ మతంలో ఉన్నా తప్పే కదా. నీ ఇష్టం వచ్చినట్టుగా విడాకులు ఇవ్వచ్చు అనేది ఏ మతంలో ఉన్నా తప్పే.
విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె బతకనిచ్చామని నాకు సంబంధం లేదు అనడం ఏ చట్టంలోనే తప్పే. సో చట్టం ఏదైనా మానవత్వం ఒక్కటే కదా, ఇన్సానియత్లో తేడా ఉండదు కదా. అందువల్ల మానవత్వం ప్రాతిపదికగా, రాజ్యాంగ తత్వం ప్రాతిపదికగా నిజంగానే ఒక సివిల్ కోడ్ వస్తే ఎవరికి అభ్యంతరం, కానీ ఒక మతాన్ని ఇంకో మతం పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తేనే తప్పు. సమస్య ఎక్కడ వస్తుందంటే లౌకికకు మతవాదానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి అని బీజేపీ కోరింది. ట్రిపుల్ తలాక్ రద్దు పైన ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకం. శబరిమలలో మహిళలకు ఎలో చేయాలి అన్నది ముస్లిం మతవాదులు సమర్థిస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే ఇక్కడేమో ముస్లిం మహిళల విషయంలో హక్కుల గురించి మాట్లాడతారు, హిందూ మహిళలకు వచ్చే వరకు శబరిమల వచ్చే వరకు సాంప్రదాయం అంటారు. ముస్లిం మతవాదులు ఏమంటారు, శబరిమలకు వచ్చే వరకు హక్కులు అంటారు, ట్రిపుల్ తలాక్ వచ్చే వరకు సాంప్రదాయం అంటారు. సో ఒకే నీకు సాంప్రదాయమా హక్కులా రెండిట్లో ఏదో ఒకటి స్టాండ్ తీసుకోను. సాంప్రదాయం అనుకుంటే సాంప్రదాయాన్ని గౌరవించు, హక్కులు అనుకుంటే హక్కుల గురించి మాట్లాడు. కానీ తమ మతంలో మాత్రం సాంప్రదాయం, ఇంకో మతంలో మాత్రం హక్కులు కావాలంటారు. సో అందువల్ల ఒక మతానికి సంబంధించిన పర్సనల్ లా అన్ని మతాలకు వర్తించాలి అనే వైఖరి ఉండకూడదు. మతం ఏదైనా దేశ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పర్సనల్ లాస్ కోడిఫై అయి ఒక ఏకీకృతమైన ఒక ఏక సారూప్యత కలిగిన యూనిఫామ్లీ ఈక్వల్ సమానత్వం ప్రాతిపదికగా, పౌర హక్కుల ప్రాతిపదికగా, మానవ హక్కుల ప్రాతిపదికగా సెక్యులర్ సివిల్ కోడ్ వస్తే సంతోషమే కదా. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులకు ఇబ్బంది కాకూడదు, వాళ్ళ మద్దతు తమ ప్రభుత్వం అనగడ కీలకం గనక నరేంద్ర మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ అని అన్నారు. కానీ సెక్యులర్ సివిల్ కోడ్కు నిజంగానే బీజేపీ అనుకూలమైతే ఇన్నేళ్ళు డిబేట్లో ఎప్పుడు ఈ పదం ఎందుకు వాడలేదు? సెక్యులర్ పక్క పెట్టు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ అని కూడా లేదు ఇంతవరకు. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు తప్ప. నేను మొదటి నుంచి చెప్తున్నాను, యూనిఫామ్ సివిల్ కోడ్కి ఎవరో వ్యతిరేకం ఉండకూడదు, కానీ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉంటే ఏం లాభం? అన్ని మతాలకు స్త్రీలకు వ్యతిరేకంగా చట్టం ఉంది. ఉదాహరణకు ఏ మతం వాడైనా 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని యూనిఫామిటీ ఉంటే సరిపోతుందా? ఏ మతంలో ఉన్నా 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని ఉండాలి. అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఏంటంటే అన్ని మతాల వారు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్. అది ఒప్పుకుందామా? యూనిఫామ్ సివిల్ కోడ్ అది. ఇప్పుడు ఏ మతం వాడైనా 2 కాదు 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఉన్నదనుకో, అన్ని మతాలకు ఇది వర్తిస్తుంది అన్నారు అనుకో, అది ఒప్పుకుందామా? అది యూనిఫామే, యూనిఫామ్ సివిల్ కోడ్ అది. మరి అందరికీ ఒకటే ఉన్నది, మతం ప్రాతిపదిక తేడా లేదు, ఏ మతం వాడైనా 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నారు అనుకో, అది అంగీకరిస్తామా? అది ఎందుకు అంగీకరించామంటే అది యూనిఫామే మరి, కానీ అది సెక్యులర్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ కాదు. ఎందుకు కాదు అంటే భారత రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది, మా లింగ ప్రాతిపదిక మీద వివక్ష ఉండకూడదు. నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, క్లాస్, సెక్స్, క్రీడ్, రిలీజన్. అందువల్ల మహిళల పట్ల అణచివేత, వివక్షను చూపి ఈ నిబంధన ఏ మతంలో ఉన్న తప్పే, యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న తప్పే. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట నీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని పురుషునికి అధిక హక్కు ఇచ్చామనుకున్నా తప్పు కదా. ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట కొడుకు పుట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చు అని అవకాశం ఇచ్చామనుకోండి, అది అన్యాయమే కదా. అది యూనిఫామే, అన్ని మతాలకు ఇచ్చాను సార్, నేను ఎక్కడ వివక్ష చూపలేదంటే అయిపోతుందా? అందువల్ల సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిందే, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాల్సిందే. అయితే అది రాజకీయ అవసరాల రీత్యా మిత్రపక్షాలకు నుంచి వ్యతిరేకత రాకూడదు అనే ఆలోచనతో ఒక ముసుగులాగా ఉంటే లాభం లేదు. నిజంగానే అన్ని మతాల్లో ఉన్న యాంటీ ఉమెన్, యాంటీ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల వ్యతిరేకంగా, పౌర హక్కులకు వ్యతిరేకంగా వివక్ష పూరితమైనటువంటి అన్ని తొలగించండి. ఎస్, కమ్ విత్ డ్రాఫ్ట్ సెక్యులర్ కోడ్, రాజ్యాంగ విలువల్ని రిప్రజెంట్ చేసేది, అప్పుడు అందరం సంతోషిద్దాం. ఒకవైపు ఏమో సెక్యులర్ అన్న పదాన్ని ఉండకూడదు, సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేయాలి అని ఒకవైపు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, కిరణ్ రిజిజు ఆన్ సెక్యులర్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్నాథ్ సింగ్ ఆన్ సెక్యులర్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని వస్తుంది. ఎన్నిసార్లు చెప్పారు బీజేపీ నాయకులు సెక్యులర్ అన్న పదం అసలు కాన్స్టిట్యూషన్ లేదు, తీసిపడేయాలని. సో ఇప్పుడు మళ్ళీ సివిల్ కోడ్ సెక్యులర్ ఎడికల్ వచ్చింది. అందువల్ల ఇట్ షుడ్ నాట్ బి ఒక పొలిటికల్ టాక్టిక్గా మారిన పరిస్థితుల్లో తగ్గిన బలం దృష్ట్యా తన మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా తన ఎజెండాను ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పు లేదు. నిజంగానే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్,
అన్ని మతాలకు వర్తించేటువంటి ఒక రాజ్యాంగ విలువల్ని రిఫ్లెక్ట్ చేసే సివిల్ కోడ్ వస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ తెలంగాణ నుంచి కేకే పార్టీ రిజైన్ చేసి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్లోకి ఖాళీ అయిన స్థానం నుంచి అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సార్. దీన్ని భారతీయ జనతా బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తోంది. మీకు కాంగ్రెస్లో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వరా అంటూ వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. సో అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడంలో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు సార్ అది. మీరంతా అమాయకంగా అడిగితే ఎట్లా? అది రేవంత్ స్ట్రాటజీ ఎందుకుంటుంది? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటా, అది పత్రికల్లో వచ్చింది కదా. హైకమాండ్ కోటాలో అభిషేక్ సింగ్ మాన్విని తీసుకున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనే క్వశ్చన్ అంటే చాలా మంది ఇక్కడ సీనియర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అది హైకమాండ్ డిసిషన్. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు. అందులో మీరు అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏమి లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు అభిషేక్ సింగ్ మాన్విని పెట్టమంటాడు? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటాలో వచ్చారు. దానికి బీఆర్ఎస్ అభ్యంతరం ఏంటంటే తెలంగాణ వాళ్ళు లేరా కాంగ్రెస్లో, మరి ఎందుకని బయట నుంచి తీసుకొచ్చారని. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మీకు మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు, కరీంనగర్ నుంచి పోటీ చేశాడు. ఏం కరీంనగర్లో బీఆర్ఎస్ లీడర్లు లేరా? సిద్దిపేట అయినా చిక్కడదు పోటీ చేయాలని కరీంనగర్లో ఉన్న ఓటర్లు అడిగితే ఏం చెప్తాడు కేసీఆర్? ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేశాడు. ఏంటి సిరిసిల్ల నుంచి లోకల్లో లేరా ఎవరు? కేటీఆర్ సిరిసిల్ల లోకలా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అంటే మళ్ళీ వాళ్ళ సొంత ఊరు ఏమన్నా సిరిసిల్లలో వస్తో నాకు తెలియదు. పోటీ కేటీఆర్ పక్క కేసీఆర్ అయితే మహబూబ్నగర్ నుంచి పోటీ చేశాడు. మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, మా మహబూబ్నగర్ పాలమూరు బిడ్డలు లేరా, అక్కడి నుంచి ఎందుకు పట్టుకొచ్చారు ఉత్తర తెలంగాణ నుంచి అని అడిగితే ఎట్లుంటుంది? సో అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగైతే తెలంగాణలో ఒక జిల్లాకు చెందిన వ్యక్తి మరో జిల్లాలో పోటీ చేశారో, అలాగే జాతీయ పార్టీలో ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రానికి పోటీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు, దీనికి కొత్త కాదు. అభిషేక్ సింగ్ మాన్వి ఈజ్ నాట్ ద ఫస్ట్. మీకు సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేశారు. వెంకయ్య నాయుడు మన ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభలో చాలా ఏళ్ళు ఉన్నాడు. బంగారు లక్ష్మణ్ రాజస్థాన్ నుంచి పోటీ చేశారు. జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసింది. ఇలా చాలా మహమ్మద్ అజారుద్దీన్ యూపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈవెన్ రాజ్యసభకు కూడా కాదు, లోక్సభకు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేశారు. ఇలా ఇప్పుడు అంబానీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ముఖేష్ అంబానీ ఫ్రెండ్కి ఒక ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ పంపించారు. ఇలా చాలా సందర్భాల్లో జాతీయ పార్టీలు ఆ పని చేస్తూ ఉంటాయి. సో తమకు బలమున్నటువంటి చోటు నుంచి ఎంపీలుగా పెడుతూ ఉంటారు. అయితే రాజ్యసభ స్పిరిట్ అది కాదు, వాస్తవం అది. అక్కడ ఏంటంటే క్వశ్చను, రాజ్యసభ ఈజ్ హౌస్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ రాష్ట్రాల సభ. సో రాష్ట్రాల సభ గనక రాష్ట్రాలను రిప్రజెంట్ చేయాలి. మీకు రాష్ట్రాల మీకు ఒక తేడా ఉంటుంది. కరీంనగర్లో పాలమూరులో కేసీఆర్ పోటీ చేస్తానికి, రాష్ట్రం నుంచి అభిషేక్ సింగ్ మాన్వి పోటీ చేస్తానికి ఒక క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే రాజ్యసభ యొక్క స్వభావం. సో ఆ ప్రశ్న అడగలేదు బీఆర్ఎస్ వాళ్ళు. రాజ్యసభ స్వభావం ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా రాష్ట్రాల ప్రయోజనాలను రిప్రజెంట్ చేసేటువంటి సభ. సో అలాంటప్పుడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వాళ్ళు ఎందుకు రావాలి అనే క్వశ్చన్ అడిగితే కొంత రాజ్యాంగ స్ఫూర్తి అందులో ఇమిడి ఉంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు లేరా, అభిషేక్ సింగ్ మాన్వికి ఎందుకు ఇచ్చారంటే మరి మహబూబ్నగర్లో బీఆర్ఎస్ వాళ్ళు లేరా, కేసీఆర్ ఎందుకు వచ్చిందన్న క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, జాతీయ పార్టీలు ఇలా తమకు ఒక చోట హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేశాడు. యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు. అభిషేక్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రఖ్యాత న్యాయ నిపుణుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక కేసులు వాదిస్తాడు. ఇది వెరీ బిగ్ లీగల్ ల్యూమినరీ. రాజ్యాంగం పైన, చట్టం పైన ఒక విజ్ఞాన కణి. అందువల్ల అంతటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన కేసులన్నీ ఆయనే కొట్లాడాలి. సో అందుకని ఆయనకి ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రాజ్యసభకు అకామిడేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కపిల్ సిబ్బల్ను కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఆయన సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి చెప్పేయాడు. ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టులో టాప్ లాయర్స్ కనుక వీళ్ళు అవసరం ఉంటుంది. ఆయా పార్టీలకు లీగల్ కేసులు ఉంటాయి కనుక అవసరం ఉంటుంది.
సో అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల రీత్యా తెలంగాణ నుంచి పోటీ చేసేది తప్ప ఇందులో రేవంత్ రెడ్డి వ్యూహము లేదు. రేవంత్ రెడ్డికి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో అభిషేక్ సింగ్ ఎందుకు పెడతారు, ఇక లోకల్ కాంగ్రెస్ లీడర్నే పెడతారు. ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు బీఆర్ఎస్ ఖాళీ, బీఆర్ఎస్లో మిగిలేది ఆ 5గురే, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఆ ఫ్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా బీఆర్ఎస్కి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫిరాయింపులు ఆగిపోయాయి సార్. కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇవాళ పత్రికల్లో చూశాను, మళ్ళీ మొదలయ్యాయి. బడ్జెట్ సెషన్ ఉండడము, ఆ వెంటనే సీఎం విదేశీ పర్యటన వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చారు. మనం తీసుకోకపోతే బీజేపీలు తీసుకెళ్ళిపోతారు అని కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలై మళ్ళీ డిస్కషన్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టాక్స్ మొదలైనాయని చెప్పి వాళ్ళ పత్రికల్లో చదివాను. కాంగ్రెస్ పార్టీకి అది కీలకం కూడా. ఎందుకంటే 26 మంది ఎమ్మెల్యేలు వస్తేనే విలీనము అనే పేరు చెప్పి దీనికి ఒక చట్టబద్ధతను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది విలీనం అనేది కూడా కరెక్ట్ కాదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ గతంలో బీఆర్ఎస్ అదే చేసింది, దేశంలో బీజేపీ అదే చేసింది కనుక దాన్ని వాడుకుంటారు కాంగ్రెస్. సో అందువల్ల ఆ ప్రక్రియ జరగాలన్నా కూడా 26 మంది కావాలి. ఇప్పటికీ 10 మంది మాత్రం చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు చేరారు, 6 ఎమ్మెల్సీలు చేరారు. వీళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా ఒక్కసారి ఏం చేరలేదు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కానీ అప్పుడు కూడా విడివిడిగా చేరి 12 అయ్యాక ఒక కుప్ప అయ్యాక ఆ కుప్ప మొత్తం వెళ్ళి బీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనమైంది అని ప్రకటన చేశారు. అందువల్ల అప్పుడైనా ఇప్పుడైనా ఎమ్మెల్యేలు గంపగుత్తగా 2/3 ఏమి అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళడం లేదు. అందువల్ల ఇప్పుడు కూడా 10 అయ్యారు, ఇంకో 16 మంది అయ్యాక 26 మంది కలిసి విలీనం అంటారు. అప్పుడు కూడా ఒక్కొక్కరు అయ్యారు, ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అన్నట్లు 12 అయినాక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది తథాస్తు అని బీఆర్ఎస్ ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడ 10 మంది దగ్గర ఆగిపోయారు, ఇంకా 16 మంది రావాలి. ఎందుకు రావడం లేదు అనే క్వశ్చన్ అయితే ముందుకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎమ్మెల్యే పడాంజలి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అనుకుంటాను. సో అందులో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు మైపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే అరకపూడి గాంధీ, ఇంకొకరు చేరినట్టున్నారు, 4 దాన నాగేందర్, 4 చేరారు. సో హైదరాబాద్ సిటీ ఏంటంటే కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేరు. మీకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కు రిప్రజెంటేషన్ లేదు. మీరు కేసీఆర్ మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ముందు ప్రియారిటీ ఇచ్చింది బీఆర్ఎస్కు బలహీనంగా ఉన్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్కు బలహీనంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం పైన కేంద్రీకరిస్తూ హైదరాబాద్కు చెందిన నాయకుల్ని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీయడమే కాదు, తాను బలపడడం కూడా ఇందులో భాగం. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అందుకే మీకు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ 3 సీట్లు కూడా బీజేపీ గెలుచుకుంది. అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ను బీజేపీని 2 పార్టీలను దెబ్బతీయాలి అంటే తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి అవసరం. అందువల్ల హైదరాబాద్ సిటీ పైన ప్రత్యేకమైన ఎంఫసి పెట్టాడు. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి కనుక అప్పటిలోగా పార్టీని హైదరాబాద్లో బలోపేతం చేసుకోకపోతే రేపు రాష్ట్ర రాజధానిలో ఎన్నికల్లో ఓడిపోతే పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల ఈ స్థానిక ఎన్నికలకు ముందు, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిటీ ఎమ్మెల్యేలు ఆక్కోవాలన్నది పాయింట్. అయితే ఎక్కడ ఆగుతుంది అంటే, ఒకటి వీరికి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతారా లేదా. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా పార్టీలో చేరేటప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇతర ప్రలోభాలు ఏమున్నా, ఏ బేరసారాలు ఏమి చేసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ నాకే టికెట్ ఇస్తారా అని. ఆ అష్యూరెన్స్ ఉంటేనే పార్టీ మారుతారు. అందుకే కేసీఆర్ మీరు ఎంత వ్యతిరేకతలు వచ్చినా, ఎందరు సలహాలు ఇచ్చినా తన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ ఎందుకు మళ్ళీ పోటీ పెట్టారు, అందులో ఒక కారణం ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఆ రోజు అంతకుముందు హామీ ఇచ్చి తీసుకొచ్చుకున్నారు.
సో అందువల్ల అక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే ఆ హామీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇవ్వాలి? ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ఏమో కేసీఆర్ హామీ ఇస్తే అయిపోతుంది, ఇక దానికి ఇంకెవరు కేసీఆర్ రావయా నేను టికెట్ ఇస్తాను నీకు అని అన్నారు అనుకోండి. సో గండ్ర వెంకటరమణారెడ్డితోనో సవితా ఇంద్రారెడ్డితోనో పట్నం మహేందర్ రెడ్డితోనో మరొకరితోనో నువ్వు రా నేను టికెట్ ఇస్తా అంటే పంచాయతీ ఏం లేదు. ఇక కేసీఆర్ కదా ఇచ్చేవాడు, ఆయన మాట తప్పితే తప్ప. కానీ ఇక్కడ జాతీయ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు అనుకుందాం, రా అని నీవు రా నేను టికెట్ ఇస్తా అని. కానీ రేపు రేవంత్ రెడ్డి చేతులు ఉంటుందా అది? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు అక్కడ ఢిల్లీలో ఎవరు పైరవి చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా మీకు పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాలే, అద్దంకి దయాకర్ టికెట్ రాలే. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించుకోలేకపోయాడు కొన్నిసార్లు, తర్వాత వచ్చింది. కానీ మొదట్లో రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసినా సక్సెస్ కాలే. అందువల్ల కాంగ్రెస్ రాజకీయం అలాగే ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ అంటే అలాగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో మీకు టికెట్ ఇస్తానని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలడా? సో అందువల్ల జాతీయ పార్టీలో ఆ గ్యారంటీ రావడం లేదు. అందువల్ల కాంగ్రెస్లో చేరాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నారు, నెక్స్ట్ టైం మాకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అని. రెండవది ఏంటంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, అది కూడా బలమైన వ్యతిరేకత వస్తుంది. మీకు అందుకు గద్వాల ఒక ఉదాహరణ, గద్వాలే కాదు చాలా చోట్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీకు స్టేషన్ గన్పూర్లో వచ్చింది, గద్వాల్లో వచ్చింది, చాలా చోట్ల లోకల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. లోకల్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు సహకరించడానికి రెడీగా లేరు, వాళ్ళు అంగీకరించడానికి రెడీగా లేరు. ఆ లోకల్ వ్యతిరేకత అటు చేరుతున్న ఎమ్మెల్యేకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఆల్రెడీ జగిత్యాలలో చూసాం, ఇది జగిత్యాల గద్వాల స్టేషన్ గన్పూర్ అన్ని చోట్ల చూసాం. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకు కూడా చాలా తీవ్ర అభ్యంతరం తెలిపారు. సో అందువల్ల ఆ లోకల్ కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి వచ్చేటువంటి బ్యాక్లాష్ వల్ల చేరాల్సిన ఎమ్మెల్యేలు అనుమానపడుతున్నారు. మూడవది వీరు కొంతమంది మంత్రి పదవులు అడుగుతున్నారు. ఇప్పుడు 6 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు సీఎం ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టున్నారు ఆల్రెడీ. సో అక్కడ ఈ ఖాళీ మంత్రి పదవులు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఈ పదవులకు కూడా ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి కూడా హైదరాబాద్ నుంచి ఒకరి మంత్రి పదవి ఇవ్వాలి, అందువల్ల మంత్రి పదవి అడుగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ ఫిరాయింపుదారులలో ఎవరికి మినిస్టర్ ఇవ్వాలి అనేది కూడా ఒక క్వశ్చన్. వాళ్ళకి మినిస్టర్ ఇచ్చినప్పుడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది. సో అందువల్ల ఆ మంత్రి పదవి వస్తుందా లేదా అనేది తేలక కూడా కొంతమంది చేర్చలేదు. నాలుగవది ఏంటి అంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత స్థిరంగా ఉంటుంది, ఎంతకాలం బలంగా ఉంటుంది, నిజంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలుస్తుందా, ఈలోగా బీజేపీ ముందుకు వస్తుందా? ఒకప్పుడు ఆప్షన్ లేకుండే, బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరాలంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. అక్కడ బీజేపీ వీక్, కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది, బీఆర్ఎస్లో చేరాలి. ఇప్పుడు అలా కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆప్షన్ ఉంది, కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో కూడా చేరొచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా బలం పుంజుకుంది, ఇంకా పుంజుకుంటుంది అనేటువంటి భావన ఉంది. కనుక 2029లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎందుకు తొందరపడాలి ఇప్పటికిప్పుడు? అందువల్ల ఇప్పటికిప్పుడు టచ్లో ఉండి రిజర్వ్ ఫోర్స్లో ఉండి అవసరం బట్టి మారచ్చు. అన్నా నేను వస్తా గ్యారంటీ, నీకు 26, 23 అయినాక చెప్పు నేను వస్తా, 25 అయినాక నా వల్లనే విలీనం ఆగిపోతాను వస్తా, ఇలా మాట్లాడుకుని కూడా పెట్టుకుంటున్నారు. ఇక 5వది అసలు 26 నెంబర్ పైన భయం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయం పట్టుకున్నది. రేపు 26 చేరలేదు, నెంబర్ కలవలేదు అనుకో. ఎందుకంటే ఇప్పుడు 10కి 26కు చాలా తేడా ఉంది. 16 మంది ఎమ్మెల్యేలు రావాలి. రాకపోతే ఏమైతే బై ఎలక్షన్ వస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా ఆ కేసును పర్సీవ్ చేస్తుంది. అందువల్ల 26 ఉంటే కూడా రేపు కేసు ఏమవుతుంది ఒక క్వశ్చన్. అసలు విలీనం అనే దాన్నే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా అని. కానీ 26 అయితే లేకపోతే క్లియర్గా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ స్టేట్ అసెంబ్లీ కేసులో సుప్రీంకోర్టు ఇదివరకు తీర్పు చెప్పింది, 3 నెలల్లో స్పీకరు నిర్ణయం తీసుకోవాలి అని. సో అందువల్ల ఈ లీగల్ హర్డిల్స్ ఏముంటాయి, రేపు డిస్క్వాలిఫై అయిపోతే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలి. అందుకే నిన్న కేటీఆర్ స్టేషన్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో పాల్గొని ఇక్కడ మేము గెలవబోతున్నామని ప్రకటించడానికి కూడా కారణం అది. సో అందువల్ల మళ్ళీ బై ఎలక్షన్ అయితే ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకోడు. అందులో మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే గెలుస్తామో ఓడుతామో తెలియదు. ఎందుకు పంచాయతీ ఈలోగా బండి సంజయ్ మాట్లాడాడు,
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ గెలవదు, మా బీజేపీ గెలుస్తుంది అని. సో అందువల్ల ఎవరు గెలుస్తారు ఏం చెప్పగలం? అందరికీ మునుగోడు బెదిరిస్తోంది. రాజగోపాల్ రెడ్డి లాంటి సర్వశక్తులు, సకల పరివారము, చతురంగ బలాలు ఉన్న నాయకుడే మునుగోడులో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఓడిపోయాడు కదా. అదంటే ఎన్నికలకు ముందు కనుక ఇబ్బంది పడలే. కానీ ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళకి పైగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది పడితే ఎట్లా? ఓడిపోతే అది అంత ఎమ్మెల్యే గిరి కూడా పోతుంది, కొత్తగా వచ్చింది ఏం లేదన్న భయం కూడా ఉంది. ఈ కారణాల రీత్యా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు, హోల్డ్ మోడ్లో పెట్టి కూర్చున్నారు. విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. బట్ ఆయనకి కేటాయించిన సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తోంది సార్. ఆయనకి 5th రోలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు అట. సో రాహుల్ గాంధీ అయితే దీని మీద ఎటువంటి అబ్జెక్షన్ తెలియపరచలేదు. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడి నుంచే వీక్షించారు. ఇప్పుడు చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డితో. నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, అండ్ నాకు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు మీరు ప్రోటోకాల్ పద్ధతులు పాటించలేదు అని చెప్పి తెగ అబ్జెక్షన్స్ చేశారు కదా. సో రాహుల్ చాలా సైలెంట్గా ఉన్నారు. అదే ఇది ఈ ఘటన జగన్మోహన్ రెడ్డికి జరిగితే, ఇదే పరిస్థితి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవారు? అందుకే జగన్మోహన్ రెడ్డి పోలే కదా. రాహుల్ గాంధీ వెళ్ళాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లేడు కదా. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడా? షూర్ సార్, పాల్గొనలేదు కదా. మరి అందుకే పోలే, ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి పోనట్టున్నాడు. సో అందువల్ల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏం ఇష్యూ చేసి నిన్నటి వరకైతే ఇష్యూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తీవ్రంగా దాన్ని విమర్శించి ఇష్యూ చేయలేదు. రాహుల్ గాంధీ మీరు అన్నట్లు అసలు ఏమాత్రం ఇష్యూ చేయలేదు. అక్కడ ఏమైనా కామ్గా పోయి కూర్చున్నాడు. సెకండ్ లాస్ట్ రో, 5వ రోనో 4వ రో గుర్తులేదు, కానీ సెకండ్ నుంచి లాస్ట్ రోలో కూర్చున్నారు. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఏర్పాట్లు చూస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ వివరణ ఏంటంటే, మేము ఈ ఒలింపిక్ మెడలిస్టులకు ముందు వరుసలో కూర్చోబెట్టామని. ఒలింపిక్ మెడలిస్టుల గౌరవం ఇవ్వడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్. మనకు అర్థం కావాల్సింది పార్లమెంటరీ డెమోక్రసీలో ఈజ్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్గా చూస్తారు. అందువల్ల ఆయనకు ముందు వరుసలో సీట్ ఇస్తే ఒలింపిక్ మెడలిస్టులు అందరినీ అగౌరవపరిచినట్టేం కాదు. ఒలింపిక్ మెడలిస్టులకు సీట్ లేకుండా పోదు. అది కాక కూడా నేను మరి మీడియాలో చదివాను, ఇండియా టుడేలో అన్నిట్లో. సో విజువల్స్ చూడలేదు కానీ మీడియాలో చదివాను. సో మీకు నిర్మలా సీతారామన్, అమిత్ షా, మీకు శివరాజ్ సింగ్ చౌహాన్, జయశంకర్, ఈ 4 కేంద్ర మంత్రులు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ముందు వరుసలో కూర్చున్నారు. సో 4 కేంద్ర మంత్రులకు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. మరి క్యాబినెట్ ర్యాంకే కదా రాహుల్ గాంధీ కూడా. సో ఈజ్ ఈక్వలెంట్ టు ద క్యాబినెట్ మినిస్టర్. 4 క్యాబినెట్ మంత్రుల్ని ముందు వరుసలో కూర్చునబెడితే మరి క్యాబినెట్ హోదాగలిగిన లీడర్ ద అపోజిషన్ను సెకండ్ లాస్ట్ రోలో కూర్చునబెట్టాల్సిన అవసరమైతే లేదు కదా. సో అందులో ఒక క్యాబినెట్ మినిస్టర్ మీ సొంత పార్టీ ఏమవుతుంది? అందులో ఎవరైనా ఎవరు వెనకాల కూర్చుంటే ఏమైనా కొంపలు ముడగవు కదా. అది కూడా లీడర్ ద అపోజిషన్ ఈజ్ నెక్స్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అన్న హోదా. మీరు ప్రధానమంత్రి తర్వాత పార్లమెంట్లో అంతటి హోదా కలిగిన నాయకుడు. ఎందుకంటే లోక్సభలో లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది నెక్స్ట్. సో ప్రోటోకాల్ ప్రకారం కూడా చూసినా ఈజ్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద పార్లమెంట్. సో అందువల్ల అలాంటి హోదా ఉన్న వ్యక్తిని, అది రాహుల్ గాంధీ అనే ఇష్యూ కాదు, కాంగ్రెస్ పార్టీ అనే ఇష్యూ కాదు. మీకు అటల్ బిహారీ వాజ్పేయి సాంప్రదాయమే కదా ఉదాహరణ. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎర్రకోటను జెండా ఎగరేశారు, మోడీ ఒక్కడే ఎగరేయలే కదా. మరి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో సోనియా గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఆమె ఆల్వేస్ ముందు వరుసలో సీటింగ్ ఇచ్చారు ఆమెకు. మరి అప్పుడు కూడా ఇదే డిఫెన్స్ మినిస్ట్రీ కదా. మరి వాజ్పేయి చూపిన సంస్కారం మోడీ ఎందుకు చూపడం అనే క్వశ్చన్ వస్తుంది కదా. వాజ్పేయి హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, లేదా సోనియా గాంధీ అదే కుటుంబం, వేరే వాళ్ళు కూడా కాదు. సోనియా గాంధీ వాజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సోనియా గాంధీకి ముందు వరుసలో సముచిత స్థానం కేటాయించారు. దట్ ఈజ్ వాజ్పేయి లెగసీ అది. అందువల్ల వాజ్పేయి కాలంలో చూపెట్టిన సంస్కారం అయితే చూపెట్టాలి కదా. అప్పుడు కూడా మెడలిస్టులు ఉంటారు కదా, అప్పుడు కూడా దేశ గౌరవాన్ని ప్రపంచ వినివీధుల్లో నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా. అందువల్ల ఒలింపిక్ మెడలిస్టులను గౌరవించడానికి కొరకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను తృణీకరించాల్సిన అవసరం, ఇగ్నోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అండర్మైన్ చేయాల్సిన అవసరం లేదు. మెడలిస్టులను గౌరవించాల్సిందే, దానికే అభ్యంతరం లేదు.
కానీ ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్. ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చారు కదా అని చెప్పి లోక్సభలో చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారా? ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చాడు కదా, దేశ గౌరవాన్ని చాలా ఇనుమడింపజేశాడు, అందుకే నువ్వు పార్లమెంట్లో క్రీడల గురించి చర్చ జరుగుతుంది, నీరజ్ చోప్రా నువ్వు రా వచ్చి పార్లమెంట్లో స్పోర్ట్స్ గురించి మాట్లాడు అని అంటారా? ఒప్పుకుంటారా? మను బేకర్ నువ్వు రా అని అంటారా? సో నువ్వు ఒలింపిక్ మెడల్ తేవచ్చు, కానీ పార్లమెంట్లో ఒలింపిక్ మెడల్ గురించి అంటే ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఒలింపిక్స్ అన్న దానిపైన డిబేట్ నడిచినా వాళ్ళు లోక్సభకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే దెర్ ఈస్ సర్టన్ ప్రోటోకాల్, దేనికదే మరి గౌరవం వాళ్ళదే, ప్రోటోకాలే కదా. అందువల్ల కేంద్ర మంత్రులను ముందు వరుసలో కూర్చొని రాహుల్ గాంధీని సెకండ్ లాస్ట్ రోలో కూర్చున్నబెట్టడం అది భారత పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్కు అగౌరవపరచండి, రాహుల్ గాంధీకి కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్లో ఉంటే ఏమవుతుంది? అందుకే ఆ ప్లేస్లో ఆయన లేడు. సో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రోటోకాల్ పాటించలేదు, నన్ను మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు, ఆ మేరకు మంత్రుల తర్వాత పిలిచారు, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ పిలవకుండా ముందు జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. సో నన్ను మంత్రుల కన్నా ముందు పిలవాలి ముఖ్యమంత్రి తర్వాత అని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు కదా. సో సీటు తవ్వుకుంటా జగన్మోహన్ రెడ్డి బహుశా ఆయన మనస్తత్వానికి అక్కడి నుంచి వెళ్ళొచ్చేవాడేమో, ఇంకా పెద్ద వివాదం అయ్యేది. అంటే ఇక జగన్ ఏం చేసేవాడు అనేది మనం కంక్లూషన్కి రాలేము, ఎందుకంటే జగన్ పోలేదు, జగన్కి ఆ పరిస్థితి ఎదురు కాలేదు కనుక స్పెక్యులేషన్ చేయలేము. కానీ మీరు అన్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకార ప్రోటోకాల్నే రైజ్ చేసిన వ్యక్తి అయినప్పుడు బహుశా ఇలాంటి అయితే బహిరంగంగా చేసేవాడో చేయకపోయేవాడో తెలియదు. బహిరంగంగా రభస చేస్తే ఆ సమయంలో చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ తర్వాత మాత్రం నన్ను వ్యతిరేకించేవాడు. అందువల్ల ఈ పంచాయతీ ఎందుకనే బహుశా పోయి ఉండకపోవచ్చు. సో బట్ ఏదన్నా పర్సనల్ వ్యవహారం వేరు. రాహుల్ గాంధీ రియాక్ట్ కాకపోవడం కరెక్ట్. రాహుల్ గాంధీ తనకేమి ప్రివిలేజ్ కోరుకోకుండా కామ్గా పోయి వెనకాల కూర్చున్నాడు. దట్ హస్ ఎన్హాన్స్ రాహుల్స్ పర్సనాలిటీ, రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని పెంచింది అది. సో ఇప్పుడు ఆయనను చిన్న చేయాలని చూపెడితే ఆయన అంతకన్నా పెద్దవాడుగా కనబడుతున్నాడు, చాలా హుందాగా ప్రవర్తించి తన పెదరికాన్ని కాపాడుకున్నాడు. సో అందువల్ల కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము ఆయన స్వభావము చూసి అంచనా వేయాలి, ఊహించాలి అంటే మాత్రం ఆయన బహుశా ఎట్టి పరిస్థితుల్లో ఊకునేవాడైతే కాదు అనే అర్థమవుతుంది ఆయన గత బిహేవియర్ని చూస్తే. బట్ ఇక జగన్ ఆడికి పోలేదు, జగన్ ఆ పరిస్థితి ఎదురు కాలేదు కనుక మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం సార్, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అల్లం ఎల్లిపాయ ఒలుచుకునే వాళ్ళు, కుట్లు అల్లికలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో దాని మీద కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు సార్. కేటీఆర్ రెస్పాండ్ అయ్యి ఏదో కామెంట్ చేశారు, కామెంట్ మీద సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడారు ఈ ఇష్యూ మీద? బెట్ ప్లేస్ సీతక్క చెప్తాను, బస్సులు అల్లం వెళ్ళిపోయారు తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మీరు తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాంటారు, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకంటే మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకంటాం. రైట్, బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు మీరు ఆడపడుచుల్ని అవమానపరుస్తూ ఉన్నారు అంటూ సీతక్క అబ్జెక్ట్ చేశారు సార్. ఆల్రెడీ సుమోటోగా మహిళా కమిషన్ విచారణకు కూడా తీసుకుంది. సో సీతక్క కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. ఒకసారి సీతక్క బయట వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. రైట్ సార్. కేటీఆర్ వర్సెస్ సీతక్క మన డిబేట్ జరుగుతున్న టైంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మనులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి జస్ట్ రీసెంట్గా ట్వీట్ చేశారు. ఆయన విచారం వ్యక్తం చేసిన తర్వాత వివాదం లేదు, ఎందుకంటే ఎవరమైనా తొందరపాటులో కొన్నిసార్లు మాట్లాడతాం. ఆయన కేటీఆర్ఏ కాదు నాగేశ్వరైనా మాట్లాడతాడు,
బట్ వన్స్ యూ రిగ్రెట్, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన తర్వాత దాన్ని మనం వివాదంగా చూడకూడదు. ఎందుకంటే ఎవరమైనా మానవులమే కదా. ఇప్పుడు ఆయన క్లియర్గా అర్థమవుతుంది ఆ పదం వాడకూడదు బ్రేక్ డాన్స్లని. ఖచ్చితంగా అభ్యంతరకరమైన పదం. అంటే మహిళలు అంటే అల్లం వెల్లిపాయలు ఒలుచుకోవడము బ్రేక్ డాన్సులు తప్ప ఇంక వేరే ఏం లేదా? మహిళలు ఇలా కార్పొరేట్ ప్రపంచాన్ని నాయకత్వం వహిస్తున్నారు, సైన్యంలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఫైటర్ జెట్లు నడుపుతున్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రధానమంత్రులుగా పనిచేశారు. సో మహిళలు చెయ్యని పని ఏంటి నాకు చెప్పండి. ఇలా ఆర్మీలో ఉన్నారు, మీకు బార్డర్ సెక్యూరిటీ, బార్డర్లో కూడా దేశ భద్రతను కాపాడుతున్నారు, టాప్ మోస్ట్ డాక్టర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారు. షో మీ వన్ ఏరియా. మీకు కార్పొరేట్ ప్రపంచము, ప్రభుత్వము, సైన్యము, ఇలా ఏ రంగంలో లేరు నాకు మహిళలు? ఏ రంగంలో లేరు చెప్పండి? ఒలింపిక్స్లో మెడల్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అందువల్ల మహిళల పట్ల ఒక స్టీరియో టైప్డ్ థింకింగ్ ఇది. అంటే మహిళలు అంటే ఇంటి పనులు చేసుకుంటారు, మహిళలు అంటే అల్లికలు కుట్టుకుంటారు, మహిళలు అంటే ఇంకా అల్లం వెల్లిపాయలు ఒలుచుకుంటారు. ఏం అల్లం వెల్లిపాయ? మా ఇంట్లో వెల్లిపాయలు నేనే ఒలుస్తా, నాకు చాలా ఇష్టం కూడా. మీరు ఎవరన్నా మా మేడం అడిగినా కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. సో నేను నా కొరకు ఆపుతారు కూడా వెల్లిపాయలు ఒలచడానికి ఇంటికి వెళ్ళాలంటే. సో నేను మా నాన్నుండంగా కూడా ఆయన మా ఇంట్లో కిచెన్లో కూర్చొని మా కోడలతో మాట్లాడుకుంటూ మా మిసెస్తోని ఎల్లిపాయలు ఇచ్చి పెట్టేవాడు, చెప్పు లక్ష్మి ఇంకేమైనా ఉన్నాయా అని. సో అందువల్ల ఎల్లిపాయలు లోవడం అనేది స్త్రీలే చేయరు, పురుషులు కూడా చేస్తారు. అల్లం కూడా నేను కూడా పొట్టు తీస్తుంటాను. ఏం అల్లం వెల్లిపాయ అదొక పని కదా. ఎవరు ఈ రకమైన స్టీరియో టైప్స్, అంటే సీరియల్ అయితే ఆడవాళ్ళు చూడాలి, వార్తలు అయితే మగవాళ్ళు చూడాలి, ఇలా మనకు కొన్ని స్టీరియో టైప్స్ ఉన్నాయి. ఈ స్టీరియో టైప్ థింకింగ్ నుంచి అట్లీస్ట్ సమాజం పట్ల స్పృహ, చైతన్యము ఉన్న మనలాంటి వాళ్ళన బయటపడాలి. కానీ మనలో కూడా ఎప్పుడో ఒకసారి ఈ స్టీరియో టైప్ థింకింగ్ మన పైన ప్రభావం చూపుతుంది. బహుశా కేటీఆర్ పై కూడా అది ప్రభావం చూపు ఉండాలి. ఆయన ఆ ఫ్లోలో ఆయనే అన్నాడు కదా, ఇట్లా యథాలాపంగా నేను బ్రేక్ డాన్స్లు అన్నాడు కనుక ఆయన విత్డ్రా చేసుకున్నాడు, ఆయన విచారం వ్యక్తం చేశాడు కనుక ఇప్పుడు కేటీఆర్ కామెంట్ల ఆధారంగా కాకుండా మనము దీన్ని డిఫరెంట్గా చూడాలి. అసలు ఇక్కడ చర్చ జరగాల్సింది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అల్లం ఎల్లిపాయ కుట్లు అల్లికలు బ్రేక్ డాన్స్లు కాదు. చర్చ జరగాల్సింది ఏంటంటే మహిళలకు ఆర్టీసీ ఉచిత రవాణా ఇచ్చాక ఏ ప్రభావము సామాజికంగా ఆర్థికంగా మహిళలపైన పడ్డది. ఇది సోషల్ మీడియాలో ఏంటంటే మనకు ఈ యాంటీ ఉమెన్ జెండర్ స్టీరియోటైప్స్ ఎంత బలంగా ఉంటాయంటే శంకర్, ఇప్పుడు మీరు యూట్యూబ్లో మహిళల సమస్య పైన వీడియో పెట్టండి, చూడరు. లోయెస్ట్ వ్యూవర్షిప్ వస్తుంది మహిళల పైన ఎప్పుడు పెట్టినా. మహిళలకు కాదు, మీరు అణగారిన కులాల పైన పెట్టి దళితుల పైన పెట్టండి, చూడరు. మీరు దళిత్ ప్రాబ్లమ్స్ పైన, ట్రైబల్ ప్రాబ్లమ్స్ పైన వీడియోలు పెట్టండి, చూడరు. అంటే సమాజంలో ఎంత భయంకరమైన అగ్రకుల అహంకారాలు ఉన్నాయి. అంటే అగ్రకులం అంటే అప్పర్ కాస్టే కావాల్సిన అవసరం లేదు, హయ్యర్ కాస్ట్ ఆడ. అంటే దళితుల కన్నా హయ్యర్ కాస్ట్ ఉన్నవాడు ఎవడు దళితులు కూడా చూడడు. ఎక్కువ మంది, అందరు చూడరని నేను అంటలేను, కానీ పురుషులు ఎక్కువ మంది. నీకు యూట్యూబ్ చూసే వాళ్ళు మోర్ దెన్ 90% అందులో న్యూస్ రిలేటెడ్, కరెంట్ అఫైర్ రిలేటెడ్ చూసేది మెన్ కనుక ఉమెన్ చూడరు. అన్ఫార్చునేట్లీ ఈ రకమైన స్టీరియోటైప్ చాలా ఘోరంగా సమాజంలో ఉన్నమాట నిజం. వాటిని మనం ఎదిరించి అధిగమించాలి. అందుకే మీకు మహిళలకు ఉచిత రవాణా వచ్చిన మరుక్షణము నుంచి మీవులు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కువ మంది మహిళల భార్య పైన మీకు హయ్యెస్ట్ మీమ్స్ భార్య పైన ఉంటాయి. చూడండి మీరు, జోకులు కానీ మీమ్స్ కానీ అంటే ఉమెన్ పైన ఉంటాయి, ఎక్కువ ఉమెన్ పైన ఉంటాయి. అంటే ఒక దట్ ఆల్సో షోస్ నీ అహంకారం. సో సమాజంలో ఉన్న ఆధిపత్యవాదాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆధిపత్య ధోరణి రిఫ్లెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మహిళల పైన అత్యాచారం జరిగింది అనుడుతోనే ఏమంటారు, ఆమె అట్లా బట్టలు వేసుకోవాల్సింది లేకుండే, ఆమె అలా మాట్లాడాల్సింది లేకుండే, ఆమె అక్కడికి పోవాల్సింది లేకుండే. నేను ఒకరోజు మొరటుగా అన్నాను, ఒక పురుషుడు మరి అశ్లీలంగా బట్టలు వేసుకుంటే పురుషుని పైన అత్యాచారం జరుగుతుందా? మన ఎక్కడ జైనవా? అశ్లీలంగా బట్టలు వేసుకున్న పురుషుని పైన 5 మహిళలు అత్యాచారం జరిపారని చదివా మన ఎక్కడన్నా? ఇలా అంటే కొద్దిగా మొరటుగా ఉంటుంది కానీ అర్థం కావడానికి అంటున్నా. మరి ఎందుకున్నది? అరే, ఒక ఏడాది శిశువు పైన అత్యాచారం జరుగుతుంది, ఆమె ఏం కవి ఆ ఏడాది శిశువు గురించి ఏమంటాం మనం? 80 ఏళ్ళ ముసలావిడ పైన అత్యాచారం జరుగుతుంది. ఇది పురుషహంకార విలువల్ని మనం ఎదుర్కోవాలి, అక్కడ పురుషులు కూడా ఎదుర్కోవాలి దీన్ని. సో దీంట్లో కానీ మనకున్న ఒక స్టీరియో టైప్డ్ థింకింగ్ ఉంటుంది. ఈ స్టీరియో టైప్ థింకింగ్ సమాజంలో అందరిపైన ఉంటుంది. అది పురుషులలో ఉంటుంది, ఈవెన్ స్త్రీలలో ఉంటుంది. స్త్రీలలో ఒక సర్వే జరిపితే
భర్త కొట్టడం న్యాయమే అని కన్సిడరబుల్ మరి సగం మంది మహిళలు చెప్పారు. ఏదో అవసరం ఉంటుంది, సందర్భం ఉంటుంది, కొట్టకపోతే ఎట్లా అని. సో అట్లా స్టీరియో టైప్డ్ జెండర్ బయాస్డ్ థింకింగ్కు పురుషులు స్త్రీలు అందరూ బలవుతారు ఇక్కడ. అందుకే మహిళలకు ఉచిత రవాణా వచ్చిన మరుక్షణం నుంచి ఇదే రకమైన మీమ్స్. కానీ ఎవరన్నా మీమ్ చేయాల్సింది అంటే ఎంపవర్ అయిన మహిళ, అంతకుముందు దగ్గరున్న స్కూల్లో కాలేజీలో చదివే బిడ్డ ఇవాళ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంది కనుక దూరం వెళ్ళి చదువుకుంటుందా? ఎందుకంటే నేను ఈ పాలసీ వచ్చినప్పుడు మొదట్లోనే మాట్లాడాను. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను రవిశంకర్. జూబ్లీ హిల్స్లో ఒక పని మనిషికి, ఒక ఇంట్లో పనిచేసే ఆవిడకు, పని మనిషి అన్న పదం వాడచ్చో వాడకూడదో తెలియదు, కానీ ఒక మేడ్కు ఇంగ్లీష్లో అయితే గౌరవంగా ఉంటుంది మన దగ్గర. సో అందువల్ల ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఎంత వస్తుంది? కనీసం 10,000 కన్నా తక్కువ రాదు. నేను మా ఇంట్లో 10,000 ఇస్తున్నాను దాదాపు. కానీ మీకు అదే కాప్రా ఏరియాలో, దమ్మాయిగూడ ఏరియాలో ఇప్పటికి కూడా మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. అక్కడ మీకు 3,000కి మనిషి పనిచేస్తారు. అంటే అర్థమైంది, దమ్మాయిగూడ ఏరియాలో ఒక ఇంట్లో ఇంటి పనులు చేసేవారు 3,000 నెలకు 3,000కు దొరుకుతారు. ఇక్కడ నెలకు 10,000 వస్తాయి. అంటే అర్థం ఏంటి? క్లియర్గా దమ్మాయిగూడకు చెందిన ఒక మహిళ జూబ్లీ హిల్స్కి వచ్చి కనుక పనిచేసుకుంటే 3 times పెరుగుతుంది ఇన్కమ్. సింపుల్ ఉదాహరణ నేను చెప్పేది. ఇంత 3 times ఇన్కమ్ పెరగడానికి మరి ఎందుకు రావడం లేదు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, సమయం పడుతుంది. కానీ ఒక రిలయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండి ఒక అర్ధ గంటలో 40 నిమిషాల్లో నేను గ్యారంటీగా అన్న టైంకి బస్సు వచ్చి ఉచితంగా జూబ్లీ హిల్స్ వచ్చారనుకోండి, మా తల్లి వెళ్ళి 4 ఇళ్ళలో పని చేసుకుంటుంది కదా. సో 4 ఇళ్ళల్లో దమ్మాయిగూడలో పనిచేస్తే 12,000 వచ్చాయి, జూబ్లీ హిల్స్లో పనిచేస్తే 40,000 వస్తాయి కదా. దీని మించిన ఎంపవర్మెంట్ ఏమైనా ఉందా? ఒక దమ్మాయిగూడలో ఉండే చెల్లి బిడ్డ ఒక కాప్రాలో చదువుకుంటుంది కాలేజీలో. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కడో మీకు బంజారా హిల్స్ పంపించి లేదు ఇంకే సికింద్రాబాద్ పంపించి చదివించాలంటే బస్ ఛార్జీలు అవుతాయి అనుకున్నారు అనుకోండి. ఇవాళ బస్సు ఫ్రీ అయితే పోయి చదువుకోవచ్చు కదా. హ్యాగిల్ మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నిజంగా స్టడీ చేయాల్సింది విమర్శించే వాళ్ళైనా సమర్థించే వాళ్ళైనా కాంక్రీట్ స్టడీ చేయాలి. ఉమెన్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉపయోగపడ్డది ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వంలో కూడా పాలసీ స్టడీస్ ఉండవు. ప్రభుత్వం ఏదో చేసుకుంటూ పోతుంది, ఆ పాలసీ కన్నా ముందు స్టడీ ఉండదు, పాలసీ తర్వాత స్టడీ ఉండదు. పాలసీ ఎప్పుడు కూడా రీసెర్చ్ బేస్డ్ ఉండాలి, పాలసీకి ముందైనా తర్వాత అయినా. సో ఆ రీసెర్చ్ బేస్తో పాలసీని డిఫెండ్ చేయాలి. ఆ పాలసీని విమర్శించే వాళ్ళు కూడా రీసెర్చ్ బేస్తో విమర్శించండి. లెట్ బీఆర్ఎస్ కమిషన్ స్టడీ, లెట్ కాంగ్రెస్ కమిషన్ స్టడీ. నిజంగానే ఈ పాలసీ మహిళలకు ఉపయోగపడిందా? మహిళలు ఉపయోగపడకుండా అల్లం ఎల్లిపాయలు ఒలుచుకోవడానికి లేదు, అల్లికలు బ్యాగ్ అల్లుకోవడానికి కుట్లు కుట్టుకోవడానికి బస్సు ఎక్కితే లెట్ us రోల్ బ్యాక్ దట్ పాలసీ. ఎందుకు ఆ పాలసీ? అవసరం లేదు కదా పాలసీ. ముచ్చట్లు చెప్పుకోవడానికి బస్సు ఎక్కారనుకోండి, అది ఎవరు కూడా ఎక్కుతారని అనుకోను. బట్ అలా ఉంటే నిజంగానే వీళ్ళు రోల్ బ్యాక్ ద పాలసీ. ఆ పాలసీ ఎందుకండి? ఎంపవర్ చేస్తానికి కావాలి తప్ప అల్లం వెళ్ళిపోయడానికి బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు క్లీన్ చేయాలి, వెళ్ళిపోయి పొట్టంతా తీసేయాలి. ఎందుకు పంచాయతీ? సో అందువల్ల లెట్ us టేక్ ఎ డిబేట్ టు ద హయ్యర్ లెవెల్. సో రాజకీయాలు అనేది ప్రజల సమస్యల పరిష్కారానికి శాస్త్రం. ఇట్స్ అ సైన్స్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, ఇట్స్ ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. కానీ రాజకీయ నాయకులు మధ్య వాద ప్రతివాదాలు చాలా ఫ్లిమ్జీ ఇష్యూస్ పైన జరుగుతుంటాయి. ప్రజలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ సీరియస్గా అప్పుడు ఉమెన్కి ఏమైందని పరిశోధన జరిపి డిస్కస్ చేసుకుంటే కూడా పట్టించుకోడు. అల్లం ఎల్లిపాయ బ్రేక్ డాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు కదా దానికి వ్యూవర్షిప్. జనం కేరింతలు కొడతారు, కేటీఆర్ ఏమన్నాడు, సీతక్క ఏమన్నదని. అందులో వీళ్ళు తప్పేవరిది అనేది ఇక మనమే ఆలోచించుకోవాలి. బట్ పాలసీకి మాత్రం డిఫెండ్ చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా లెట్ దేర్ బి ఎ స్ట్రాంగ్ రీసెర్చ్ బేస్ ఫర్ దాట్.